శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీజీ మరియు సోదరుడు ధర్మపురి అరవింద్ గారు మరియు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మిగతా పార్టీ పెద్దలందరికీ ముఖ్యంగా ఈ సమావేశం వచ్చిన భారతీయ జనతా పార్టీ సైనికులకు ప్రజలందరికీ నాయకులు నమస్కారం. ఈరోజు జరగబోయే రామరావణ యుద్ధంలో నీతికి అవినీతికి జరిగే యుద్ధంలో జరగబో పార్లమెంట్ ఎన్నికలలో సమయం తక్కువ కాబట్టి 2 నిమిషాలని చెప్తాం. ఒకటి, భారతీయ జనతా పార్టీ విజయాలు. నరేంద్ర మోడీ గారు విశ్వాస నాయకుడు, విశ్వనాయకుడు. చంద్రమండలం మీద కాలు మోపిన భారతీయ జెండా బాధినకంతా ఒకవైపు, నితిన్ గడ్కరీజీ గారు హైవేల మీద ఫ్లైట్లు దించిన ఘనత నితిన్ గడ్కరీ. అంటే ఆకాశం మీద చంద్రమండలం మీద పాదం మోపిన భారతీయుడి పాదం. ఒకవైపు హైవేల మీద ఫ్లైట్లు దిగడం ఈ మోసకారి దగులుబాజీ దేశద్రోహి పార్టీ అయిన కాంగ్రెస్ 60 ఏళ్ల పరిపాలనలో రోడ్ల మీద గేదెలను కూడా సరిగ్గా నడవలేని పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ దేశానికి పట్టిన అరిష్టం. ముఖ్యంగా మన జాతి నిండుగా గౌరవంగా ధైర్యంగా తలెత్తుకొని దేశంలో ఉండాలంటే ఈ కాంగ్రెస్ని ఈ దేశం నుంచి తరమాల్సిన సమయం వచ్చింది. ఒకటి, హిందువుల కష్టాలు కన్నీళ్లు 1940 నుంచి కారణమైన ఈ కాంగ్రెస్ 1940 దేశాన్ని విభజించి హిందువులను చంపింది. కశ్మీర్లో పండితులు కావచ్చు, ఢిల్లీలో సిక్కులను ఊచకూతవలసిన కావచ్చు, తెలంగాణ బిడ్డలని ఎన్కౌంటర్ చేసిన చరిత్ర కావచ్చు, మొత్తం ఈ కాంగ్రెస్ ఎక్కడ చూసినా ఈ జాతి ద్రోహం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ చేసిన ఈ యాత్ర అది అన్యాయ యాత్ర, హిందువుల పట్ల ద్వేషం పెంచుకుంటున్న యాత్ర. దయచేసి ఎవరు రారు, ఎవరు కాపాడరు, మనమే కాపాడుకోవాలి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నితిన్ గడ్కరీజీ లాంటి వాళ్ళు మనల్ని కాపాడడానికి, దేశాన్ని డెవలప్ చేయడానికి ఉన్న సమయంలో జాతిని, మన దైవాన్ని, మన ధైర్యాన్ని కోల్పోకూడదంటే జరిగే ఎన్నికల్లో హిందువుల ఐక్యత ఉండి మనం నరేంద్ర మోడీ గారిని మరొకసారి 3వసారి ప్రధానమంత్రిగా భారతదేశ అత్యున్నత పీఠమైన ప్రధానమంత్రి పీఠ మీద కూర్చుండబెట్టి భారతీయులకంతా ప్రపంచవ్యాప్తంగా గర్వంగా నిలవాలని మన సోదరుడు ధర్మపురి అరవింద్ గారు, కాబోయే కేంద్ర మంత్రివర్యులు, ధైర్యంగా చెప్తున్నా కాబోయే కేంద్ర మంత్రివర్యులను రాష్ట్రపతి 5 ఏళ్లను సాధించిన విజయాలు ఎన్నో మీకు చెప్పడానికి టైం లేదు. తర్వాత ప్రెస్ మీట్లో చెప్తారు, ప్రెస్ విలేకరులు ఉన్నారు. ఈ దేశానికి కాంగ్రెస్ చేసిన ద్రోహాలు, హిందువులకు చేసిన ద్రోహము అన్ని వివరంగా చెప్తాను, పొళ్ళు పోకుండా చెప్తాను. కాబట్టి ఒక్కసారి ఈ దేశం ఉండాలా, ఈ ధర్మం ఉండాలా, మనం తలెత్తుకొని ఈ నిజామాబాద్ జిల్లాలో గౌరవంగా బతకాలని ముఖ్యంగా నిజామాబాద్ వాళ్ళకి చెప్తున్నా. మీరు బాగా దగ్గరలో ఉన్నారు, ప్రమాదం అంచున. కాబట్టి మిమ్మల్ని మీరు కోల్పోయి మమ్మల్ని వచ్చి ధైర్యం చెప్పలేము. వాడు పొడిచిండు, వీడు పొడిచిండంటే మేము ఏం చేయలేము. అధికారం అనేది వస్తే మనం గౌరవంగా ఉండొచ్చు, ఇంకొకరిని తండకుండా మనం దండిపించుకోకుండా ఉండొచ్చు, ఇంకొకరిని తిట్టకుండా మనం తిట్టిపించుకోవచ్చు, ఇంకొకరిని చంపకుండా మనం చంపకుండా చూసుకోవచ్చు. అర్సపల్లి నటరాజ్ తీరు పక్కన ఇంటికెళ్ళి ఓచ్చు సందులలో, లేకపోతే ఆంధ్రనాథ్ ఇంటి కూడా ఓడారు బోధన్ రోడ్ బ్లాక్ అయిపోతుంది మీ గురించి. కాబట్టి దయచేసి ఒక్కసారి అన్ని రకాలుగా ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకుపోయే భారతీయ జనతా పార్టీని, ప్రపంచ నాయకుడిని, ప్రపంచమంతా ఎదురు చూస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంకు బలపరిచి మీ అమూల్యమైన ఓటు కమలం గుర్తు కోటేసి భారత ప్రధానమంత్రి 3వసారి ప్రధానమంత్రి ప్రతిష్ఠించి మన నిజామాబాద్ డైనామిక్ లీడర్ కాబోయే కేంద్ర మంత్రిని ఒక ఘనమైన మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.